హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫుడ్ ఛాలెంజెస్ వచ్చేసి ఎగ్ బిర్యానీ. నిన్న నేను ఓడిపోయి పచ్చిమిర్చి తిన్నాను కదా, ఈరోజు విన్నని ఓడిపించి పనిష్మెంట్ ఏంటి తెలుసా? ఈరోజు నిన్న పచ్చిమిర్చి కదా, ఈరోజు వచ్చి మెంతి పొడి ఫ్రెండ్స్ పౌడర్ చేసి పెట్టాము. కాకరకాయ పెడదాం అనుకున్నాం కానీ కాకరకాయ అవైలబుల్ లేదు కాబట్టి మెంతి పొడి ఛాలెంజ్ చేస్తున్నాం. విను, గెలుస్తావా? నేనే ఈసారి కూడా మెంతి పొడి నీకోసమే. చూద్దాం. ఈరోజు నేను బిర్యానీ దీన్ని గెలిచేసి మెంతి పొడి వాంతో తినిపిస్తా. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో, వీడియో స్టార్ట్ చేద్దాం. చీటింగ్ చేయద్దు మీరు కూడా మధ్యలో మాట్లాడిపోయద్దు. ఎందుకు మాట్లాడిపోయారు? 1 2 3 స్టార్ట్. ఆనియన్స్ కూడా తినాలి. టైం లిమిట్ ఏం లేదు ఫ్రెండ్స్. ఎవరిది ఫస్ట్ అయిపోతే వాళ్ళు విన్నర్స్. సేమ్ మెజర్మెంట్తో తీసుకుందాం. విన్ను, టేస్ట్ ఎట్లుంది? నేను పైకి పెట్టుకొని తింటాను ఫ్రెండ్స్. ఈ బిర్యానీ నేనే చేశాను, ఎగ్ బిర్యానీ. విను, మాట్లాడాలి. స్పైసీగా ఉందా వాటర్ కాకుండా? లోపల కొత్తగా. ఈరోజు నేనే గెలుస్తాను, అందుకే నీకు టైట్ అయిపోయింది. సూపర్ ఉంది ఫ్రెండ్స్, బిర్యానీ అయితే సూపర్. నీకు నచ్చిందా? విను, మాటలు వస్తలేవు కదా, అంతటే తినే సిచ్యువేషన్ ఉన్నాడు. ఓకే, తిన్నావా ఆల్రెడీ? 2 eggs పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి అయిపోయింది ఆల్రెడీ. 1 ఈ ఈటింగ్ ఛాలెంజ్లో నేనే ఓడిపోయేటట్టున్నా. ఇంకా మా చిన్నోడు వెనకాల కెమెరా వెనకాల పడుకొని కెమెరా కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్. కొంచెం వెనక్కి జరుగు, మళ్ళీ వీడియో డిస్టర్బ్ అవుతుంది. అమ్మా ఓడిపోవడానికి రెడీ ఉంది అమ్మా. అదేంద్రా, ప్లీజ్ ఆగు. చిన్న నోట్లో నీళ్ళు వస్తున్నాయి.
నీళ్ళు వస్తున్నాయి కదా, తింటావా ఒక బుక్క? ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. మాట్లాడే టైం వేస్ట్ నీకే మళ్ళా. ఛాలెంజ్ పేరుతోటి సూపర్ బిర్యానీ తిన్నాం ఇవాళ. నేనే చేసా, వస్తుంది. ఒక పాట పాడాలి. అబ్బా ఇద్దర్లలో 2 పాటలు పాడాలి. నేను గెలిచేస్తా, అయిపోయిందా? అరే మా అన్నయ్య అన్ని గుడ్లైపోయారు. మా అన్నయ్య ఇంకా ఉంది ఒకటి. వాడు ఫుల్ స్పీడ్ తింటుంది, నాతో టైలేదు. నేను ఏమనుకున్నాను అంటే ఫ్రెండ్స్, వాడు నాకన్నా చిన్నడు కదా, నా కొడుకు కదా, వానికంటే ఎక్కువ నేనే తింటా అనుకుని వింటని ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన. కానీ వాడు నన్ను ప్రతి ఫుడ్ ఛాలెంజ్లో ఓడిస్తున్నాడు. ఇవాళ మాత్రం ఓడద్దు. చూస్తున్నాడు మెల్లగా మా మమ్మీ ఎంత తింటుందని. నాకు తెలిసేది నేనే. అవునా? ప్లేట్ క్లీన్ అయిపోవాలి. అంటే నాకు ఇష్టం. నాకు ఇచ్చి పెట్టాలి. మిక్సర్ నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? నేనా? నేను ఫుడ్ ఛాలెంజ్. నాకా నాకా? ఇద్దర్లలో నేను తెలియదు, ఎవరు వెళ్తాను. మా మమ్మీ చూసారా, వాటిని దూరం పెడుతుంది. నేనేమన్నా వెజ్ టైం లిమిట్ లేకుండా తింటేనే అవిందోడు గెలవలేకపోతుంది. నాకు టైం లిమిట్ ఉంటే అసలు గెలవనే గెలవ. మైక్ ఉన్నది కదా. ఓకే, యాంకర్ వచ్చాడు, యాంకరింగ్ చేస్తాడంట, స్పీకర్ ఇవ్వమంటున్నాడు. సరే వీళ్ళిద్దరి పోటీ అయితే రసవత్తంగా సాగుతుంది. మరి అన్నయ్యదైతే అయిపోయింది ఆల్రెడీ, దగ్గరకు వచ్చేసాడు. ఇంకా మమ్మీ ఒక ఎగ్ అయితే మిగిలింది. నిన్నటిదాకా చాలా కష్టం. నిన్నటిదాకా చాలా కష్టం. చూద్దాం ఈసారి గెలుపు ఎవరిదో. పుచ్చాలండి ఈరోజు కరెక్ట్ సూపర్ టేస్ట్ ఉన్నది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇటు సైడ్ తిరిగి మాట్లాడదని కోరుకుంటున్నాం. మాట్లాడితే మా టైం వేస్ట్ అవుతుంది. అందుకనే నేను అనేది. సపోర్ట్ చేస్తున్నాను గెలిచేటోళ్ళకి. అంబట్లో దుడ్డ ఫ్రెండ్స్, అంబట్లో దుడ్డవాడు. నేను నిజంగా సపోర్ట్ చేసేది అయితే గెలిచేటోళ్ళకి.
సైలెంట్గా తింటున్నారు. మాట్లాడకుండా సైలెంట్గా తింటున్నారా అంటున్నా. మాట్లాడే పొజిషన్లో లేము మేము సార్. అయిపోయింది అన్నయ్యదైతే మరి దగ్గరకు వచ్చేసింది. తిప్పల పడుతూ తింటున్నాడు. లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు 2 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి, లేకపోతే తనకి కడుపులోకి వెళ్ళదు. కానీ పంపిస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి జోక్స్ వేయాలి, కుళ్ళు జోక్స్. ఇంకా 3 బుక్కలు అయిపోతుంది. అరే ఈ వీడియో కనుక ఇప్పటిదాకా చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి. అండ్ కామెంట్ కూడా ముఖ్యం. బిగులు నెక్స్ట్ టైం ఫుడ్ ఛాలెంజ్ చేయాలో మీరే చెప్పండి. మీరు చెప్పకపోతే యాక్ట్ చూసేయాలి, మళ్ళీ మేమే వేస్తాం. దగ్గరకు వచ్చేసింది మరి. లోపలికి ఫిట్ అయితే వాటర్ తాగవచ్చు మీరు. వాటర్ తాగితే ఇంకా ఆయన ఫిట్ కాదు. ఏమన్నా చెప్పాలనుకున్నారా మీ ఓడిపోవడం గురించి? చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే నేను ఫుడ్ ఛాలెంజ్లో గెలవలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ ఉంది సుహాస్ చంద్రారెడ్డి. అది ఈరోజే తెలిసింది నాకు. మీరేమన్నా గెలుపు గురించి మాట్లాడాలనుకుంటున్నారా? గెలవడం గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. ఒకసారి ఓడిపోతే మాత్రం నాకు నచ్చని అని పెడతారు. అది మాత్రం కంపల్సరీ. గెలుపు ఓటమి అనేది సహజం. కానీ రోజు కడుపు ఖాళీగా పెట్టుకుంటున్నా. ఫుడ్ ఛాలెంజ్ ఉంటారా? స్పీకర్ మీరు పెట్టాలి, మేము మాట్లాడము. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది మరి. ఓడిపోతామని తెలిసాక కూడా ట్రై చేసాం, కానీ పాతోటి కాలేదు. వాడు ప్లేట్ చూపి విన్నా కెమెరా క్లీన్ నాకాలి మరి. నాకకుండా ఎట్లా? నాది ఇంకా హాఫ్ ఎగ్ ఉన్నది, రైస్ ఉన్నది, మిరపకాయలు తప్ప ఏం లేవు దాంట్లో. దాంట్లో ఆనియన్స్ కూడా ఉన్నాయి. ఇంకా నేను తినలేకపోయినా మళ్ళీ పనిష్మెంట్ నాకే. మెంతి పిండి తినాల్సిన వచ్చిన సమ్మతారి. ఇట్స్ పనిష్మెంట్ టైం. తినాలా కంపల్సరీయా? ఎక్స్పీరియన్స్ ఆడియన్స్తో షేర్ చేసుకో. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. తీసుకో తిన్నాక చెప్పండి మీ ఎక్స్పీరియన్స్, దాని టేస్ట్. ఫ్రెండ్స్ కనిపిస్తుందా మెంతి పౌడర్? చిటికెడు తినాలి. చిటికెడు అంటే ఇంత వస్తుంది చూడండి, చేతికి ఎంత వస్తుంది అంత. ఇంకోండి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పు. దాదాపు మెంతి పౌడర్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ఈరోజు నేను అయిపోయినా. కానీ తొందర కమాన్ నీళ్ళు తాగవద్దు ఇప్పుడే. బా టేస్ట్ ఎలా ఉంది? చేదు ఉంది. కాకరకాయ తిన్నప్పుడు చేదుగా అనిపిస్తుంది. వాటర్ రాదా? మీ చేదు ప్లీజ్ మీ చేదు విషయాలు అయిపోయింది, మింగేసిన. మీ చేదు విషయాలన్నీ కక్కుకోండి. ప్లీజ్ వెయిట్. ఇంకోసారి ఓడిపోదలుచుకున్నారా? ఆడదలుచుకున్నారా నాతోటి? ఆడతాను కంపల్సరీ. మీ చేదు విషయాన్ని నీళ్లు తాగినాక షేర్ చేసుకోవచ్చు. నిన్న కూడా ఇదే చెప్పారు, నేను గెలుస్తాను. ఏమైంది? మెంతి పొడి కంటే పచ్చిమిర్చి 100% బెటర్. చేదు ఉంది. రేపటిదాకా నాలుగే ఖరాబ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఛాలెంజ్లో వచ్చేసి నేను ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరు పార్టిసిపేట్ చేస్తాం. అండ్ ఓడిపోయింది నేనే కాబట్టి నిక్షిత్ నేను రేపు పార్టిసిపేట్ చేస్తాం. మాలో ఇద్దరు ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన వాళ్ళు విన్నుతోటి పార్టిసిపేట్ చేస్తారు. అప్పుడు నిక్షిత్ రెడ్డి ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే సుహాచంద్రారెడ్డి ఫసక్ అయిపోయి. వీళ్ళెవరు నా తరం కాదమ్మా. అబ్బా రేపు కంపల్సరీ గెలిచి వాడు గెలుస్తాడు, నేనే గుర్తుపెట్టుకోండి రోజు ఇదే మాట. సరే ఫ్రెండ్స్, ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బెల్ ఐకాన్ మాత్రం చేసుకుని ఉండండి. బాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ. బాయ్.
నిక్షిత్ నువ్వు వెళ్ళి కట్ చేయాలి. అన్నయ్య వెళ్తున్నలే. అయ్యో